హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గుమగుమలాడే చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. చేప పులుసుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 3 టమోటాలు, 2 రెమ్మల కరివేపాకు, పావు కేజీ చింతపండు, అర స్పూను జీలకర్ర తీసుకోవాలి. బాండీలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అర స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తరువాత మనం ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు రెమ్మలని, టమోటా ముక్కలను వేసుకొని బాగా మగ్గనివ్వాలి. తరువాత పావు కిలో చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని పులుసులో పచ్చివాసన పోయేంత వరకు బాగా తెల్లనివ్వాలి. పులుసు చిక్కబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. తరువాత మనం కడిగి పెట్టిన చేప ముక్కలను జాగ్రత్తగా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. తరువాత జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. అలానే 2 నిమిషాల తరువాత గంట లేకుండా జాగ్రత్తగా కలబెట్టుకోవాలి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాడే వరకు లాస్ట్ దించే ముందుగా ఒక అర స్పూను ఆవాలు, మెంతుల పౌడర్ను వేసుకోవాలి. గంటెతో కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. గార్నిష్ కోసం లాస్ట్లో కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.